కాదు ఆపేస్తున్నారు. వాడు ఇక్కడ ఎక్కడ నాకు న్యాయం జరగలేదా? వాడు జాత కాదు నా బిడ్డ చక్కనయ్య ఎవరు చంపారా ఎవరా చంపారయ్యా నాకిలమ్మ రే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదయ్యా నా బిడ్డ వస్తున్నాడా 4:30 నాకు ఫోన్ చేశారు. బాడీని అయితే చూపిట్లా. నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు బాడీని చూపించకుండా. నేనేందంటే పిల్లలు కదా అని చెప్పి నేను కూడా వదిలేయన్నా. ఒక మాట వదిలేయమన్నానంటే నాకు పోయి చూసిన తర్వాత ఇక్కడ బ్లడ్ వస్తుంది, ఇక్కడ తలకాయ పగిలిపోయింది అంటే గోడ గుద్దుకొని పగిలిందంట. గోడ గుద్దుకొని ఉరి తీసేవాడిని, ఉరి వేసుకొని చచ్చిపోయిన గోడ గుద్దుకోవాలి బ్లడ్ వచ్చిందంట. అయ్యొద్దు, కథలొద్దు, మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి. చంపినోడు కూడా కావాలి మాకు, అంతవరకే. ఎవరు కొట్టారో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిద్ది. ఎంక్వైరీ చేయకపోతే తెలియదుగా. మాకు రేపు పొద్దున కల్లా రిపోర్ట్ రావాలి. ఎవడు కొట్టాడు, ఏం చంపాడు, అంతవరకు రిపోర్ట్ కావాలి మాకు. చావు లక్కీలు మనవాడి పేరు. వాళ్ళు ఫ్రెండ్స్ తోటి నేను ముగ్గురు బయటకు వెళ్ళారు రూమ్కి. వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళారు. వెళ్ళంగానే వాళ్ళంట బండి తీసుకొని ఒకడేమో బండి తీసుకొని వెళ్ళిపోయాడంట, ఇంకోటేమో సినిమాకి వెళ్ళాడంట. వాళ్ళు వచ్చేళ్ళకి మనోడు ఫ్యాన్ గురేసుకొని ఉన్నాడని స్టోరీ చెప్తున్నారు మాకైతే. అది జరిగింది వాస్తవం, అది కాదు. గురేసుకునే పని అయితే తలకి ఇంతలా దెబ్బ ఉంది. ఉరేసుకుంటే అదే మేము అడిగితే దెబ్బ ఏందని అడిగితే ఉరేసుకునేటప్పుడు తీసేటప్పుడు కింద పడుతున్నాడు. సీలింగ్ ఏమో ఇంతే ఉంది, ఎట్లా కింద పడతాడు నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు మనుషులు ఉంటే కింద ఎట్లా పడతారు? అది కూడా ఊరేసుకుంది. ఇంత గుడ్డ ముక్కతో ఊరేసుకుంటాడు ఆ మనిషి. ఇంత గుడ్డ ముక్కతో కట్టి ఉంది దానికి. అది రికార్డ్ అవుతుంది. బూతులు అరెస్ట్ చేయాలి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలి ముద్దాయిలను వెంటనే న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి. మీరు ఏది చెప్తే స్టేట్మెంట్లు మీరు ఏది ఇస్తే అదే రాస్తా. వాళ్ళు తీసుకుని మా కష్టంలో రాత్రి 10 గంటలకి ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సూసైడల్ కేసు నమోదైంది. అది అబ్బాయి డిసీజ్డ్ పేరు వచ్చిందంటే చలవాది అఖిల్, 21 years, ఎర్రజర్ల గ్రామం, దళిత కుర్రవాడు. అతను నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఎర్రజర్ల నుంచి ఒంగోలుకు వచ్చాడు. తన స్నేహితులైనటువంటి భాగ్యనగర్ ఫస్ట్ లైన్లో షరీఫ్ అని ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు ఇతను కూడా వచ్చాడు. సాయంకాలం 4 గంటలకి అతను ఉరేసుకున్నట్టుగా తెలిసింది. ఆ పిల్లలిద్దరూ అతను కాపాడే నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే బ్రాడ్ టు డెడ్ అని చెప్పారు. అతని తలకి హెడ్కి ఇంజరీ అయి ఉంది. ఆ ఇంజరీ కూడా మేము ఎఫ్ఐఆర్లో నమోదు చేశాము. దీని మీద కేసు కట్టి బాధితులు ఏది చెప్తే అది రాసుకోవడం జరుగుతుంది. ఆ ముగ్గురు వ్యక్తుల్ని మా కస్టడీలో తీసుకున్నాము. సాయంకాలం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ఆధారంగా వాళ్ళని మేము తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతాం.